హలో అండి, ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేనైతే వినాయక చవితి అనేది ఎలా జరుపుకున్నామో నేను వీడియో అనేది చేసిన. మరి మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మేము వినాయకుడిని ఇంట్లో ఎలా పూజ చేసాము ఏంటి అనేది నేను వీడియో చేసిన. చూద్దామా మరి నేను ఎలా చేసిన పూజ అనేది. ముందుగా మనము గణపతి పూజ అనేది ఏ ఫెస్టివల్ అయినా పెళ్ళిళ్ళైనా ఏదైనా ముందుగా మనం అందరం పూజించేది గణపతిని. గణనాథుని అనేది మనం విఘ్నేశ్వరుని అనేది పూజించడం వల్ల మనకు విఘ్నాలన్నీ తొలగిపోతాయని విఘ్నేశ్వరుని అనేది పూజిస్తాము. మేమైతే ముందుగా వినాయకుని అనేది డెకరేషన్ అనేది చేసినాం. మరి మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. పూజ అనేది మేమైతే ఈ విధంగా అనేది జరుపుకున్నాము. మాకైతే చాలా బాగా అనిపించింది వినాయక చవితి నవరాత్రులు. మనం అందంగా దేవుణ్ణి అనేది అలంకరించుకోవడం వల్ల మనకి ఇంట్లో ఎంతో చాలా బాగా అనిపిస్తుంది. మాకైతే దేవుణ్ణి అనేది ఇంట్లో వినాయక చవితి అనేది చాలా బాగా జరుపుకుంటాము. మాకైతే చాలా బాగా అనిపించింది. మాకైతే అసలు ఏమంటారు, వినాయకుడిని అయితే అసలు నిమజ్జనం చేయాలనిపించలేదు. అంత బాగా అనిపించింది. ఇంట్లో ఉంటేనైతే అసలు ఎంతో బాగా అనిపించింది. ముందుగా పూజ అనేది ఈ విధంగా కంప్లీట్ చేసాము. ఆ తర్వాత మేము దేవునికి అనేది ఆరగింపు అనేది చేసినాము. మేమైతే వినాయక చవితి అనేది ఈ విధంగా జరుపుకుంటాము. ప్రతి ఇయర్ అనేది వినాయక చవితి చాలా మూడు సార్లు అనేది కదిలిచ్చాము. మేము నిమజ్జనం అనేది చేయడానికి మనము విఘ్నేశ్వరుని అనేది 3 సార్లు కదిలించి ఆ తర్వాత నిమజ్జనానికి తీసుకెళ్ళినాము. మేమైతే గణేష్ నవరాత్రులు అనేది ఈ విధంగా జరుపుకుంటాము. మాకైతే చాలా బాగా అనిపించింది. మేము స్వామిని వినాయకుని నిమజ్జనం సాయి పట్టుకుని వీడియోలు తీస్తాం. ఇప్పుడు ఏం చేసినాము కానీ పట్టుకోలేదు. దాన్ని పట్టుకో. ఆయన పరువు అవుతుందో ఏమవుతుందో ఆయన కొంచెం ఇంకొక అడుగు. బోలో గణేష్ మహారాజ్ కి జై. బోలో గణేష్ మహారాజ్ కి.